భానుమతి అహల్యను ఇంట్లో నుంచెళ్ళి వెళ్ళిపోమ్మని చెప్పేసి మొండి పట్టుదలతో ఉంటుంది. కానీ అహల్య మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా సమయం చూసుకొని ఇంట్లో నుంచెళ్ళి వెళ్ళిపోతానండి, దండం పెడతానన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ రాజుగారు బంగరాజు విన్న తర్వాత ఎలాగైనా సరే ఈ అమ్మ రోజు రోజుకి మొండి పట్టుదలతో ఈ కుటుంబాన్ని అహల్యను దూరం చేయాలనుకుంటుంది. ఒకవేళ గౌతమ్ బాబుకు అహల్యమ్మను దూరం చేస్తే గౌతమ్ బాబు తట్టుకోలేరు. నేను చూస్తూ ఊరుకోలేను. నన్ను ఇంట్లో నుంచి పంపించినా సరే కానీ నా మేనకోడలు మాత్రం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎలాగైనా సరే బాబుకు సమయం చూసుకొని ఈ విషయం ఎలాగైనా చెప్తానన్నట్టుగా ఇక బంగరాజు నిర్ణయించుకుంటాడు. ఈలోపు వెంటనే అతిథిని ప్రేమిస్తున్నాడు గౌతము అన్నట్టుగా ఊహల్లో ఉంటుంది. అదే సమయానికి శ్రావ్యతో ఇక గౌతమ్కి ఫోన్ చేపిస్తుంది. అప్పుడు గౌతమ్ శ్రావ్య కాల్ చూసి ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుందని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు శ్రావ్య, ఏదైనా ప్రాబ్లమా, ఏం జరిగిందమ్మా అని అడుగుతుండగా ఏం లేదన్నయ్య, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఏంటా విషయం? ఏం లేదు, చిన్న డౌటు. ఆ రోజు ఫంక్షన్ అప్పుడు అతిథికి ఐ లవ్ యూ చెప్పావు కదా, అతిథిని ప్రేమిస్తున్నావా అని ఈ విధంగా అంటుండగా చెప్పాను కదా, నేను ఎన్నిసార్లు చెప్పాలి? నా మనసులో ఎవ్వరో కాదు, నా మనసులో నా భార్య అహల్య ఉంది. ఈలోపు అహల్య కాఫీ పట్టుకొని రూమ్లోకి వస్తుంది. కానీ శ్రావ్యతో మాట్లాడుతుండగా వెనకాల అహల్య వింటూ ఉంటుంది. ఎప్పటికీ అహల్య నా జీవితం, నా సర్వస్వం. అహల్యకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నాను. ఆ సమయంలో అతిథి వచ్చింది. కానీ అతిథి అపార్థం చేసుకుంటే దానికి నేనేం చేయలేను కదా. ఇప్పుడు నేను అహల్యను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉందా? ఇంకో మాట చెప్తున్నాను విను. అహల్య లేకుంటే నేను బ్రతకలేను. ఒక్క క్షణంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మా మధ్య జరగరాంది జరిగినా కూడా నేను బ్రతకను. ఆఖరి నా చావు మాత్రమే కనబడుతుంది. ఇక అంతేకాదు, అతిథికి చెప్పు, అతిథి పగటి కలలు కనకను. ఎందుకంటే నా మనసు నిండా నా భార్య, నా కొడుకు మాత్రమే ఉన్నారు. ఇక ఏ స్థానంలో ఏ మూలన కూడా అతిథి లేదు, ఉండదు, ఉండకూడదు. ఇక నుంచి నా జీవితం, నా భాగస్వామి మొత్తం నా భార్య, నా అహల్య. తనకి నేను ఐ లవ్ యూ 10 సార్లు కాదు 20 సార్లు చెప్పుకుంటాను. దాన్ని అదనంగా చూసుకొని అతిథి నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పేసి అందరినీ బోల్తా కొట్టి మాటలు చెప్పంగానే సరిపోదు. నా మనసులో ఉంది నా భార్య మాత్రమే. ఇంకొకసారి ఫోన్ చేసి అతిథి కావాలని నిన్ను ఫోన్ చేయించినట్టు కూడా అర్థమవుతుంది. అతిథి, నీకే చెప్తున్నాను విను. నా మనసులో నా భార్య, నా కొడుకు తప్ప ఎవ్వరూ లేదు. ఐ లవ్ యూ అహల్య, ఐ లవ్ యూ అహల్య అని చెప్పేసి కాల్కి వచ్చేసరికి అతిథి ఈ మాట విని బాధపడుతుండగా ఇక అహల్య షాక్లో ఉండిపోతుంది. అంటే ఈయన నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడా అన్నట్టు షాక్లో ఉండిపోయి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి ముందు చూసరికి కాఫీ పట్టుకొని ఉంటుంది. ఇక ఇప్పుడే వచ్చారా అహల్య గారు? అవునండి, ఇప్పుడే వచ్చాను. ఎవరు ఫోన్ చేసింది? శ్రావ్య ఫోన్ చేసింది. అవునా అని ఈ విధంగా తడబడుతూ ఉంటుంది. అహల్య గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటండి? నా మనసులో మాట. ఎందుకంటే ఆ రోజు అతిథి చెప్పిందంతా నాటకం. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది. నా జీవితంలో మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గానే నా ప్రేమ కూడా పుట్టింది. నా మనసులో నువ్వు, నా కొడుకు తప్ప ఎవ్వరూ లేరు. కానీ ఏమాత్రం ఏది జరిగినా మాత్రం ఈ గౌతమ్ బ్రతకలేడు కూడా అని ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా కుప్పకూలి గౌతమ్ గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇటు చూస్తే బామ్మ వెళ్ళిపోమని బాధ పెట్టడం, అటును ప్రాణం కట్టే ఎక్కువ దొరికిన భర్త, అది అదృష్టం అనుకోని దురదృష్టం అనుకోను బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక బంగారాజు అహల్య దగ్గరకు వస్తాడు. ఏడువమ్మా, చాలా ఏడు, గుండెలు బాదుకొని ఏడు. ఎందుకంటే ఈ బాధ అయినా ఆ దేవునికి కనికరించి నీ బాధనికి ఏదైనా సమాధానం దొరికేలా చేస్తాడు. మావయ్య, నేనెందుకు ఏడుస్తున్నాను? ఏడవట్లేదు. ఇందాక ఇక భానుమతి అమ్మ మాటలు వినలేదనుకుంటున్నావా? మావయ్య, అదేం లేదు. అమ్మా, నువ్వు ఇంకా నీ మనసులో బాధను పెట్టుకొని ఇంకా దాన్ని దిగమిందుకునే ప్రయత్నం చేయకమ్మా.
ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇక గౌతమ్ మనసులో నువ్వు ఉన్నావని అర్థం చేసుకో. ఆ బాబు దొరకడం నీ అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నువ్వు కాళ్ళతోని తన్నుకొని ఎక్కడికో వెళ్ళాలనుకుంటే అలాంటి బ్రతుకు నీకు రాదమ్మా. ఆ భానుమతమ్మ ఏదో తన స్వార్థం కోసమని నేను ఇలా బాధ పెడుతుంది తప్ప ఇక నువ్వు ఇలా చూస్తూ ఊరుకుంటే నేను గౌతమ్ బాబుకు నిజం చెప్తాను. మామయ్య, నీకు దండం పెడతాను మామయ్య. ఈ విషయం ఎట్టి పరిస్థితిలో గౌతమ్ గారికి తెలియకూడదు. కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే ఖచ్చితంగా నేను ఈ విషయం చెప్పక తప్పదమ్మా అని ఈ విధంగా వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుండగా, ఎప్పుడైనా విన్నావు కదా అతిథి, మా అన్నయ్య మనసులో అహల్య మాత్రమే ఉంది, మా వదిన మాత్రమే ఉంది. ఇక ఇందాక నేను అన్నందుకు, మీరు ఫోన్ చేయమన్నందుకు చేశాను. కానీ మా అన్నయ్య ప్రతి ఒక్క మాటలో అహల్య అనే పదమే వస్తుంది. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినందుకు ఇప్పుడు తన జీవితంలో మా వదిన వచ్చినందుకు తనని మాత్రమే ప్రేమిస్తున్నాడు అని ఈ విధంగానే వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే, ఇక చూసావా, ఇప్పటికైనా వాడి గురించి అర్థమైందా? అది నీ కల మాత్రమే, వాడు ఎప్పటికీ అహల్య మాత్రమే ప్రేమిస్తాడు అని విధంగా అంటుండగా మండిపడుతూ, అసలు అహల్యే భూమి మీద లేకుండే ఎలా ఉంటుంది మమ్మీ? దాన్ని చంపేస్తాను, అది గౌతమ్ జీవితంలో ఉండడానికి వీల్లేదు, దాన్ని చంపేస్తానన్నట్టుగా బగ్గుమని మండిపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అతిథి. పిచ్చి పట్టిందా బేబీ? అవును మమ్మీ, పిచ్చి పట్టింది. గౌతమ్ అంటే పిచ్చి. గౌతమ్ లేకపోతే నేను బ్రతకలేను. గౌతమ్ కోసం నేను ఏదైనా చేస్తాను. ఇక నేను మంచితనం పనికిరాదు. అహల్య దూరం కావాలంటే అది ఈ లోకంలో లేకుండా చేయాలి. అలా అయితేనే గౌతమ్ నా వాడవుతాడు అనే విధంగా అంటుండగా, ఇప్పుడు గౌతమ్ నీ వాడు కావాలనుకుంటున్నావు, కానీ గౌతమ్ మాత్రం నిన్ను ప్రేమించట్లేదు కదా. ఎలాగైనా సరే అసలు అహల్యను భూమి మీద లేకుండా ఉంటేనే గౌతమ్ని నా వైపు తిప్పుకుంటానని చెప్పేసి ఇక అతిథి అహల్యను చంపే ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.